మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడుకుని చూడడానికి వచ్చారు పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్ద ఒక ఎస్ఐ వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు రామచంద్రారెడ్డి, వనిత, భరత్లకు సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు సెల్యూట్ చేయడం విమర్శలకు దారితీసింది. రాజమండ్రి జైలు మొదటి గేటు వద్ద కారు దిగి లోపలికి వెళ్తుండగా వైసీపీ నేతలకు జైలు సిబ్బందిలోని ఎస్ఐ ఒకరు సెల్యూట్ చేశారు. అంతేకాదు వారిని సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్లారు. అక్కడే నిలబడి ఉన్న పెద్దిరెడ్డికి కుర్చీ వేయడానికి ప్రయత్నించాడు ఆయన గన్మ్యాన్. కానీ ఆ కుర్చీ అక్కడి నుంచి తీసేసిన ఎస్ఐ ఆయనకు సారీ చెప్పడం వీడియోలో కనిపించింది. మరోవైపు మిథున్ రెడ్డికి జైల్లో సకల సౌకర్యాలు కల్పించడంపై కూడా జనం నుంచి వ్యతిరేకత వస్తోంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో సహాయకుడిని నియమించాలని కోర్టు ఆదేశించడం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు. సహాయకుడు అనే మాట జైలు మాన్యువల్లోనే లేదన్నారు. మిథున్ రెడ్డికి ఈ సదుపాయం కల్పిస్తే మిగిలిన ఖైదీలు కూడా ఇలాంటి సదుపాయాలే కోరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిథున్ కు కల్పించిన సదుపాయాలపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. పెద్దిరెడ్డి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.